అప్పుడప్పుడే కింద పడకుండా నడవడం నేర్చుకున్న నాకు పరిగెత్తడం కూడా వచ్చేసింది. సడన్గా ఒకరోజు సైకిల్ నేర్చుకోవాలనిపించింది. నా ఫస్ట్ సైకిల్ రైడ్ 4th క్లాస్లో సమ్మర్ హాలిడేస్ అప్పుడు. ఇప్పుడంటే ఏసీలు, ఫోన్లు, టీవీలు పట్టుకొని ఇంట్లో కూర్చుంటున్నాం, కానీ అప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఒక పండగ లెక్క. ఈ సన్ స్క్రీనింగ్లు, ట్యానింగ్లు పట్టించుకునే రోజులు అవి. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వాడు గొప్ప, కానీ ఆ రోజుల్లో ఎవడు ఫాస్ట్గా సైకిల్ నడిపితే వాడు గొప్ప. ఇక ఇంట్లో సైకిల్ కొనమని అడిగితే నేర్చుకున్నాక కొంటా అన్నారు. ఇంకా ఆగుతామా? లేట్ ఎందుకని నా ఫ్రెండ్ని బ్రతిమలాడి తనకొక లాలీపాప్ కొని పెడతా అని చెప్పి సైకిల్ అడిగి తీసుకున్నా. తీసుకోవడం వరకు బాగానే ఉంది, కానీ నడపడం రావాలి కదండి. ఎక్కి కూర్చున్న నెక్స్ట్ మూమెంట్ కింద కూర్చున్నా. అదే అండి, పడిపోయా. కానీ లేవడంతో మొదలైంది. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. పడిన ప్రతిసారి లేచి తిరిగితేనే నెక్కుతాము అని. పెడల్ మీద అడుగు పెట్టి ఇటు అటు పడిపోతానేమో అన్న భయంతో నెట్టుకుంటూ వచ్చిన 4 ఇంచుల ప్రయాణం జీవితంలో అన్నీ సాధించేశానురా అనిపించింది మాత్రం నిజం. గెలుపులో ఆనందం అప్పుడు అర్థమైంది. పడిపోకుండా సైకిల్ నడిపినప్పుడు అర్థమైంది గెలుపులో ఉన్న ఆనందం. ఒక్కసారి సైకిల్ నేర్చుకున్నాక ఆగుతామా? సైకిల్ కొనమని ఇంట్లో వాళ్ళని ఒక్కటే ఏడిపిస్తాం. సైకిల్ కొనేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసిన ప్రామిస్లు కొన్న తర్వాత తిరిగిన తిరుగుళ్ళకి ఆ గాల్లోనే మాయమైపోయాయి. బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇస్తారేమో అని చిన్ని ఆశతో పడుకొని కొనలేదు అని ఆ రోజంతా అన్నం మానేసి ఏడ్చినంత ఏడుపు నా జీవితంలో ఇంకా దేనికి ఏడవలేదు. ఫస్ట్ ర్యాంక్ వస్తే కొంటా అన్నారు ఇంట్లో. చదువుని అప్పటి వరకు ముట్టుకొని నేను సైకిల్ కోసం ఏదైనా చేయొచ్చేమో అన్నట్టు కష్టపడి కష్టంగా ఇష్టమైన దానికోసం పడిన తిప్పలవి. ఒక్కసారి సైకిల్ కొన్నాక కొట్టిన ఫోజులు ఇంత అంత కాదు మరి. హీరోలా స్కూల్కి సైకిల్ మీద వెళ్ళడం, ఫ్రెండ్స్ అందరం రేసింగ్లో పెట్టుకొని వెళ్ళి సాయంత్రం ఓడిపోయిన వాడు కొన్న ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంటికి 3 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, అయినా 30 నిమిషాలు పట్టేది. ఏమైనా అడుగుతారా అన్న భయంతో సైకిల్ చైన్ ఊడిపోయిందమ్మా అని చెప్పిన అబద్ధం. సైకిల్ చైన్ అంటే గుర్తొచ్చింది. అది ఊడిపోయినప్పుడు వచ్చిన కంగారు బాధ ఇంకెప్పుడూ రాలేదు. మార్నింగ్ పాల ప్యాకెట్ కోసం సైకిల్ మీద తిరిగి సాయంత్రం అమ్మా ట్యూషన్కి వెళ్ళాలి, అమ్మా కానీ నడవలేను, సైకిల్ మీద వెళ్ళిపోనా అని బ్రతిమలాడి ఊరంతా తిరిగి ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ అదే ఊరంతా తిరిగి ఇంటికి వచ్చిన రోజులు ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా సండే అయితే మధ్యాహ్నం తినేసి వెళ్ళి మళ్ళీ తినే టైం వరకు అదే సైకిల్ మీద తిరుగుతూ గడిపేసేవాళ్ళం. ఆ సైకిల్ మీద ఫ్రెండ్స్కి లిఫ్ట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అదే సైకిల్ వేసుకొని మన ఫస్ట్ లవ్ ఇంటి చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. ఇంట్లో సైకిల్ కోసం చేసిన అల్లరి, అదే ఇంట్లో గొడవ జరిగితే సైకిల్ వేసుకొని బయటికి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఆ పెడల్ తొక్కుకుంటూ ముందుకు సాగిన రోజులు భలే ఉండేవి కదా. ఇప్పుడు ఆ సైకిల్ ఎక్కడుందో కూడా తెలియదు, కానీ దాంతో ఉన్న మెమరీస్ మాత్రం మనతోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ సైకిల్ కాస్త బైక్లా మారింది. ఎంతైనా ఆ సైకిల్కి ఉన్న మెమరీస్ అలా ఒక హ్యాపీ మెమరీస్గా ఉండిపోయాయి. మీకు మీ సైకిల్తో చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి కదా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీక్ గైస్. బాగున్నావా బాల్యమాలో సెకండ్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ యువర్ హోస్ట్ హర్షిత.